బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బంగారు మా తల్లి జంపాలో జంపాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బంగారు మా తల్లి జంపాలో ఆ గుమ్మాడి గుమ్మాడి ఉయ్యాలో ఉయ్యాలో గుమ్మాడి సెటి కింద చెంపాలో ఇదరక్క జల్లెల్ల నొక్కూరికిచ్చి నిన్నెవరేమనరే గౌరమ్మ శ్రీరామదేవి నిన్నెవరేమనరే గౌరమ్మ. శనార్థులు 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 అందరికీ దండాలులా. ఎట్లున్నారు? మంచుకున్నారా? అరే గీనేంది సప్పుడు చేయకొచ్చి వార్తలు చెప్పక ముచ్చట్లు చెప్పక బతుకమ్మ పాటలు పాడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా మీరందరూ. అరే నిజముల్లా ఇక ఈ దేవి నవరాత్రులు అయిపోయేదానిక ఎక్కడ చూసినా ఏ గల్లీలో చూసినా సమాండు బాక్సులల్లా కానీ పెద్ద పెద్ద చెరువుల కాడ కుంటలల్లా కానీ ఇక అమ్మలక్కలైతే బతుకమ్మలను ఆడబెట్టి ముద్దుగా వేర్చి ఇక పాటలే పాటలు ఉత్సాహమే ఉత్సాహం. ఇక ఈ ఉత్సాహాన్ని నేను చెప్పుడు కాదు కానీ ఒక్కసారి మీరే చూడాలి. మరి పోయినేడు కంటే ఈ ఏడు కూడా బతుకమ్మ పండుగనట అంగరంగ వైభవంగా చేస్తారట నువ్వులా. వెనక పోండి వచ్చి అమ్మా. ఇక బతుకమ్మ వచ్చిందంటే చాలులా సంబరాలు అయితే అంబరాన్ని అడుతాయి. ఇక ఈ బతుకమ్మ సంబరాల ముచ్చట భాగంగానే ఇక తొలి రోజు కదా ఇక తొలుగుతా ఎంగిలి పూల బతుకమ్మనైతే అందరూ అమ్మలక్కలు కలిసి కూర్చొని బతుకమ్మను పేర్చి మంచిగా ముద్దుగా బతుకమ్మ చుట్టూరంగా తిరిగి వేడుకలు అయితే చేస్తారు కదా. ఇక గట్లనే ఈ ముచ్చట్ల భాగంగానే వరంగల్ కొత్తవాడ తోట మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గా వరంగల్ నగరంలో మేయర్ ఉంటుంది కదా గా మేయర్ మేడము శ్రీమతి గుండు సుధారాణి గట్లనే వరంగల్ జిల్లా కలెక్టరు డాక్టరు సత్య శారద మేడంలు అయితే కలిసి గా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్నారులా. ఇక వీళ్ళతోటి పాటుగా ఇక మన కొండా సురేఖ మేడం ఉన్నది కదా గా కొండా సురేఖ మేడం కూడా ఆడి పాడి భక్తులందరిని అయితే మస్తు అలరించిర్రు. ఇగోనుల్లా మన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సార్ ఉన్నాడు కదా హరీష్ రావు సారు. గా హరీష్ రావు సార్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఎంతగానో మాటలు అంటాడో ఎరికేనా. అయినా ఈయన మన సీఎమే గా సీఎంకు ఇలువీయకుండా నువ్వు ఏమన్నా సీఎంవా లేకపోతే రియల్ ఎస్టేట్ దందా చేసే బ్రోకర్వా, ఎందుకు గిట్లా పేద ప్రజలతోటి ఆడుకుంటున్నావు, పేద ప్రజలను ఎందుకు గిట్లా గోసలు పుచ్చుకుంటున్నావు సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటా మాట్లాడుతున్నాడు. మరి సార్ ఏమేం మాట్లాడిండు, దానికి ఎవరెవరు ఎట్లెట్లా అన్నారు, ఏం కథ ఒక్కసారి చూద్దామా ఉల్లా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ను మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే ఒక్క ఆట ఆడుకున్నాడనే చెప్పానుల్లా. అయినా రేవంత్ రెడ్డి నువ్వేమన్నా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటానవా లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే దందా బ్రోకర్ అనుకుంటానవా? ఇగో ఫార్మసిటీ పెట్టేందుకు 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టినామంటే అక్కడ ఫార్మసిటీ పెట్టవయ్యా అంటే రేవంత్ రెడ్డి ఏమో అక్కడ రియల్ ఎస్టేట్ ప్రారంభించి బ్రోకర్ని అవుతా అని అంటున్నాడు. అయినా గిరెక్కడి న్యాయం గిరెక్కడి పద్ధతి? ఎవరన్నా జనాలకు మంచిగా ఉపయోగపడే పని చేయమంటే ఆయన ఏందో వేరే వేరే ముచ్చట్లు తీసుకొచ్చి వేరే వేరే ముచ్చట్ల మీద గిట్లా పెట్టుడేమన్నా పద్ధతేనా అని రేవంత్ రెడ్డి సార్ని అయితే గట్టిగా నిలదీసి అడుగుతున్నాడు హరీష్ రావు సారు. అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయా ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా?
నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? ఇగనులా మన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మేడం ఉన్నది కదా, గా మేడం అయితే ఎవల మీన్నో ఏమో వివాదాస్పద ముచ్చట్లయితే చెప్పింది కదా. గా ముచ్చట్లు ఏంటి అంటే, వామ్మో గా ముచ్చట్లు నా నోటితోటి నేను చెప్తే గా జనాలందరూ ఏంలే నేనేది కల్పించి చెప్పినా అనుకొని నన్నేమన్నా చేయగల. ఒక్కసారి మేడం ఏమన్నదో మీ చెవులతోటి మీరే ఇనురుల్లా. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఇగో ఇన్నర్ కదా నువ్వులా మేడం నోటితోటే ఎవలెవలను ఏమేం బదనం చేసుకుంటా ఎట్లెట్లా అన్నదో. ఇక ఈ చెయ్యి గుర్తు పార్టీ పెద్ద లీడర్ ఉన్నాడు కదా, గా సార్ అయితే క్షమాపణ చెప్తున్నారు. ఎందుకంటే ఈ మేడం చేసిన ముచ్చట్ల మీదనైతే సినీ ఇండస్ట్రీలు ఉన్న పెద్ద పెద్దోళ్ళ కాంచి చిన్నోళ్ళ వరకు అయితే మస్తు గరం అవ్వకుండా గట్లెట్లా అంటది, ఏమన్నా రాజకీయ కొట్లాటలు రాజకీయ గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. కాకపోతే సినీ ఇండస్ట్రీ మీద సినీ నటుల మీద గట్లా చేస్తే ఏమన్నా ఉన్నదా ఉల్లా అని జనాలు అందరూ అనుకుంటా గా సార్లు కూడా గిట్లనే అన్నారట. అందుకనే ఇక మేడం అయితే క్షమాపణ చెప్పింది. సార్లు ఇక మమ్మల్ని ఇడిచిపెట్టారు, మీ తెరుకు మేము రాము, మా తెరుకు మేము రాము అన్నట్టే మాట్లాడిందట. మరి గా ముచ్చట్లు కూడా ఒకసారి ఇందామా మనం. నిన్న మొన్న కొండా సురేఖ మేడం చేసిన వివాదాస్పద ముచ్చట్ల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సారు ఏమన్నాడో ఎరికేనా ఉల్లా. సినీ పెద్దలారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, ఈ ముచ్చట్నైతే వదిలేయండి, ఇక ఆపేయండి సార్లు. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే విజ్ఞప్తి చేసుకుంటా వినమ్రుడై గిట్లా మాట్లాడుతున్నాడు. గట్లనే ఇగో మంత్రి కొండా సురేఖ మేడం అయితే అందరికీ క్షమాపణలు చెప్పింది. ఇక నుంచి అయితే ఈ అంశాన్ని మీరు ముగించుకోండి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండుంటారు. సో ఇవన్నీ జరిగిన పిమ్మట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. అరే గీనేంది గిట్ల నవ్వుతాను అనుకుంటారు కదా, ఏం లేదులా అప్పుడు జరిగిన సంఘటన చూస్తే ఇప్పుడైతే నాకు మస్తుగానే నవ్వొస్తుంది. గా ముచ్చట ఏందో ఎరికేనా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న కొంతమంది నాయకులైతే చెయ్యి గుర్తు పార్టీ మంచిగా ఊపి మీద ఉన్నది, దాంట్లోకి పోతే మాకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మటే దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి జంప్ అయితే కొట్టిరు కదా. ఇక గట్లాంటి నాయకులకైతే ఇప్పుడు గుండెలల్లా రైళ్లు పరిగెట్టే ముచ్చట్నే అనుకోవాలి మనం చెప్పుకుపోయే ముచ్చట.
ఏంటంటే ఇక బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లకు ఎట్లా జంపు కొడతారు, గట్లా పార్టీ ఫిరాయించిన నాయకులను మీరు ఎట్లా తీసుకుంటారు అని హైకోర్టులను అయితే పిటిషన్లు అవి ఇవి అన్నేసిరు కదా. ఇక ఇప్పుడు హైకోర్టే ఏం ముచ్చట చెప్తుందో ఎరికేనా. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి చెయ్యి గుర్తు పార్టీలకు జంపు కొట్టిన పార్టీ లీడర్లకైతే షాక్ ఇచ్చిందనే చెప్పానులా హైకోర్టు. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సారు, తెల్ల వెంకట్రావు సార్లకైతే హైకోర్టులో ఎదురు దెబ్బ తాకిందనే చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీలకించి కాంగ్రెస్ పార్టీలకు జంపు కొట్టిన ఎమ్మెల్యేలకైతే సింగిల్ బెంచ్ తీర్పు పైన డివిజన్ బెంచ్ అయితే నిరాకరించిందట. సింగిల్ బెంచ్ తీర్పు మీద మధ్యంతర ఉత్తర్వులట ఇయ్యదట హైకోర్టు డివిజన్ బెంచ్. ఈ నెల 24వ తారీఖున వాళ్ళు చెప్పే ముచ్చట్లయితే ఇంటనని చెప్పింది డివిజన్ బెంచ్. ఇక ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత మీద 20 రోజుల కిందనే సింగిల్ బెంచ్ అయితే తీర్పు చెప్పింది. ఇక ఈ ముచ్చట మీద ఎంబటే షెడ్యూల్ అయితే ఖరారు చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేసిందిలా హైకోర్టు. ఇక ఈ సింగిల్ బెంచ్ అయితే గిట్లా తీర్పు ఇచ్చేసరికి ఆహా మీరు గిట్ల తీర్పు ఇస్తారా అని ఏం లేదు, అక్కడ ఉండే అసెంబ్లీ కార్యదర్శి అయితే దీనికి నిరాకరించిండట. అయితే ఈ ముచ్చట మీద దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సారు, తెల్లం వెంకట్రావు సార్ల మీద అనర్హత వేట్ అయితే వేసిర్రు కదా గతంలో బీఆర్ఎస్ నాయకులు. ఇక అప్పుడు సురువైందుల్లా ఇక అందుకనే హైకోర్టును ఆశ్రయించింది అప్పుడు బీఆర్ఎస్. అయితే ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేలకైతే పెద్ద షాక్ ఇచ్చింది పోరి హైకోర్టు అయితే. ఇగనులా ఆంధ్రాలనేమో లడ్డు వివాదాస్పద విషయం అయితే జరిగింది. మన తెలంగాణలో చూసుకుంటే హైడ్రా ఒక్కొక్కళ్ళు గజ 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 వణికిస్తుంది. ఇక ఇప్పుడు గీ ముచ్చట్ల కంటే మించిన ముచ్చట్నే మన మంత్రి కొండా సురేఖ మేడం ఉన్నది కదా, గా మేడం అయితే మస్తు మస్తు వాక్యాలు అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీదనైతే చేసింది కదా. ఇక ఇప్పుడు గీ ముచ్చట మీద మన అక్కినేని నాగార్జున సార్ స్పందించి నేను బయట ఉన్నా ఇక్కడికి రాగానే కొండా సురేఖ మేడంకి అయితే పిటిషన్ ఇస్తా అని మాట్లాడుతున్నాడులా. మరి గా సారు ఎందుకు పిటిషన్ ఇస్తా అన్నాడు, మరి కొండా సురేఖ మేడం ఏమన్నది, దానికి ఎవరెవరు గరమైర్రు ఒక్కసారి మీరు చూడాల్సిందేనుల్లా. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ మేడం ఉన్నది కదా, ఆ సురేఖ మేడం అయితే నాగార్జున సార్ మీద గట్లనే సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ మీదనైతే సంచలన ముచ్చట్లయితే చేసింది కదనులా. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే నాగార్జున సార్ అయితే నోరు విప్పి అయినా రాజకీయం అంటే మీరు చూసుకోవాలి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందా అన్నట్టు మీరు కొట్టుకొని మా మీద పడితే ఎట్లా అని నాగార్జున సార్ అయితే మస్తు గరమైండు మంత్రి కొండా సురేఖ మేడం మీద. ఇక సార్ అయితే సురేఖ మేడంకి అయితే లీగల్ నోటీసులు పంపిస్తాడట అని చెప్పిండు. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నా, హైదరాబాద్కు రాగానే చట్టపరంగా నోటీసులు అయితే కొండా సురేఖకు ఖచ్చితంగా పంపిస్తా అని అక్కినేని నాగార్జున సార్ అయితే చెప్తున్నాడులా. కొండా సురేఖ మేడం అన్న ముచ్చట్లేమన్నా మామూలు ముచ్చట్ల, ఖచ్చితంగా దీన్ని చట్టపరంగానే పోయి చట్టంలో కేసేసి మరి దీని గురించి ఏమేం మాట్లాడిందో అనే విషయాలను అయితే ఖచ్చితంగా వదిలిపెట్టకుండా పోరాటం చేస్తా అని అక్కినేని నాగార్జున సార్ అయితే చెప్తున్నాడులా. ఇగో గియ్యులా ఇయాటి కిరాక్ వార్తలు, మంచి మంచి ముచ్చట్లతోటి కిరాక్ వార్తలతోటి మళ్ళొకసారి నేను మీ ముంగటికి వస్తా. మరి ఉంటా.